ఈ జనరేషన్ ఫ్రెండ్షిప్ చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే మా జనరేషన్, మా మావయ్య జనరేషన్ ఇదన్నీ చూసి వచ్చాం కదా. ఇప్పుడు మా మావయ్య కంటే తాతయ్య డెఫినెట్గా బెటర్. అంటే నేను ఆల్మోస్ట్ తాతయ్య, మావయ్య, నా జనరేషన్, నా పిల్లల జనరేషన్, ఆల్మోస్ట్ 4 జనరేషన్ చూస్తున్నాను అనుకోండి. ఈ 4 జనరేషన్ల ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. అందుకు ముందు తాతయ్య అరుగు మీద కూర్చుని మాట్లాడుకుని చాలా కబుర్లు చెప్పేవాళ్ళు, రోజు మాట్లాడుకునే వాళ్ళు, ఉన్న విషయాలు, బాధలు ఏదైనా వస్తే నేను ఉన్నాను అనుకున్న భరోసా ఉండేది. సో మా మావయ్య జనరేషన్ వచ్చేసరికి ఫైనాన్షియల్ లింక్ ఉండి ఏదైనా ఉన్నా కూడా హెల్ప్ చేయటం, ఇక ఓపెన్ డిస్కషన్, అసలు వాళ్ళు ఆల్మోస్ట్ ఉన్నది అన్ని జనరల్గా అన్ని కేటగిరీలో మాట్లాడేవాళ్ళు. సో వాళ్ళకి బీరుగం అలాంటివి ఉండదు. మా జనరేషన్లో వచ్చేసరికి అంటే కొద్దిగా ఇంకా అంటే కొంత ఫ్రెండ్షిప్ కదా, కొద్దిగా తగ్గి టైం ఉన్నప్పుడు మాట్లాడటం, వీకెండ్ కలవటం అలా ఉండేది. వాళ్ళు రోజు కలుసుకునేవాళ్ళు, వీళ్ళు చదువుకున్నప్పుడు కలిసేవాళ్ళు, మేము వీకెండ్ కలవటం అలా ఉంది. ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్, నెక్స్ట్ జనరేషన్ ఫ్రెండ్షిప్ రిలేషన్ కదా ఏంటంటే సిచ్యువేషన్షిప్. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు, ఆ మూమెంట్ ఉంటారు, ఆ మూమెంట్ నుంచి ఇంకొకటి వెళ్ళంగానే ఆ మూమెంట్ మర్చిపోయి ఇంకో ఫ్రెండ్ అంటారు. అలా ఫ్రెండ్షిప్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వాళ్ళకి మల్టిపుల్ ఫ్రెండ్స్, అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉండట్లేదు. అట్లాగే ఇంట్లో వచ్చి ఏదో దాని గురించి ఫ్రెండ్షిప్ గురించి బాధపడుతుంటారు, నన్ను అలా అనింది ఇలా అనింది. ఫ్రెండ్షిప్ వల్ల హ్యాపీనెస్ ఉండాలి కానీ బాధ ఎక్కడి నుంచి వచ్చింది? మనం బాధగా ఉన్నప్పుడు మన ఫ్రెండ్ మనకు సపోర్ట్ చేసేవాడే ఫ్రెండ్ అవుతాడు. ఫ్రెండ్ వల్ల బాధలు ఒకటే పడితే అది ఫ్రెండ్షిప్ ఎందుకు అవుతుందండి? అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉండగానే నాకు ఫస్ట్ సడన్గా గుర్తు వచ్చినదేనండి మా ఫ్రెండ్సే. ఈవెన్ ఫ్యామిలీ కంటే ఫ్రెండ్సే ఎక్కువ గుర్తు వస్తారు. సో నేను ఏదైనా డిస్కషన్ చేసుకోవాలి, డిసిషన్ తీసుకోవాలంటే ముందు నేను మా ఫ్రెండ్స్ని అడుగుతాను, అరే నేను ఇలా చేయాలని అనుకుంటాను, మరి గురుగారు ఏం చేద్దామని. అంటే ఏం చేద్దాము, ఎలా చేద్దాం కదా ముందు నేను ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ తీసుకెళ్ళి మా మావయ్య దగ్గర చేస్తే మా మావయ్య ఎగ్జిక్యూట్ చేస్తారు, మా బావ ప్రొసీడ్ అవడానికి పుష్ చేస్తాడు, మా ఆయన అప్రూవల్ ఇస్తాడు. ఇదని ఒక డిపార్ట్మెంట్ వైస్ మనకు జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ అలా లేదు, కొంత విచిత్రంగా ఉండి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు, అవసరం లేనప్పుడు వెళ్ళిపోతుంటారు. మళ్ళీ అమ్మాయి ఫ్రెండ్ కింద కాదని అనుకున్నట్టు ఫీల్ అవుతారు. ప్లీజ్, ఫ్రెండ్షిప్ కింద అది కాదండి. మీ ఫ్రెండ్షిప్ కూడా మీనింగ్ తెలుసుకోండి, సిన్సియర్ ఫ్రెండ్గా ఉండండి. మనకు 100 మంది ఉండాల్సిన అవసరం లేదు. 5గురు ఉన్నా, 4గురు ఉన్నా, ఒక్కడే ఉన్నా మీ గురించి ఎవడైనా నెగటివ్గా చెప్తే చంప వాయించి చల్లుమని ఎవరి గురించి మాట్లాడుతున్నారో నరుకుతాను బిడ్డ అన్నట్టు గట్టిగా ఉండాలి. అంటే మన కోసం వాడు మనం ఏదైనా సాక్రిఫైస్ చేసుకున్న స్టేజ్లో ఉండాలి. అంతేకాని మనం తప్పు చేస్తున్నాం కాదు, తప్పు చేయకుండా ఉన్నవాడిని ఫ్రెండ్షిప్గా ఎంచుకోవటం మీ వందు. వాడు ఫ్రెండ్షిప్గా ఎంచుకున్న తర్వాత వాడు తప్పు చేస్తున్నాడా రైట్ చేస్తున్నాడా ఎలా ఉన్నా కూడా వాడిని భరించడమే కాదండి ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ చెయ్యే ముందు ఆలోచించండి, చేసిన తర్వాత వాడు మనకంటే తక్కువవాడా ఎక్కువవాడా, వాళ్ళు శాలరీ ఎంత ఉంది, వాడు మనకు ఆప్షన్ కింద పనికి వస్తాడా లేదా, ఇది వద్దండి ప్లీజ్ అండి. ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ప్రైక కోసం వేసుకుని పడుకోవటమేనండి. ఆ ఫ్రెండ్షిప్ అందరికి రాదో ఏమో, బహుశా తెలియదు, బట్ ట్రై చేయండి. డెఫినెట్గా మనం మైండ్ సెట్ వేవ్స్లో ఉన్న వాళ్ళు దొరుకుతారు.